సాధారణంగా పిల్లలుండే ప్రతి ఒక్క తల్లి కూడా ఫేస్ చేసే ప్రాబ్లమ్ లంచ్ బాక్స్‌ని తిప్పి వెనక్కి తీసుకురావడం. అంటే మొత్తం వదిలేయకపోయినా కొంచెం తిని కొంచెం వదిలేయడం. లేదంటే ఒక్కొక్కసారి దాన్ని టచ్ కూడా చేయకపోవడం. ఇట్లా చేస్తూ ఉంటారు. మమ్మీ నువ్వు ఆ కర్రీ చేసావు కదా! అది నాకు నచ్చలేదు. ఇది చేసావు నాకు నచ్చలేదు. నాకు ఆ వెజిటబుల్ వద్దు. ఈ వెజిటబుల్ వద్దు. ఇలా ఎందుకు చేసి పెట్టావు? నేను నీకు ఆ కర్రీ చేయమన్నాను కదా! ఇవాళ ఎందుకు చేయలేదు? ఇట్లా చాలా ప్రశ్నలు అడిగి మనం పెట్టింది తినక విసిగిస్తూ ఉంటారు కదా! అలాంటి పిల్లలందరి కోసం నేను ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నానండి. ఇది వన్ పాట్ మీల్ రెసిపీ అనమాట. రోజు మనం పప్పు, అందులోకి ఫ్రై, లేదంటే రసం, పచ్చడి ఇట్లా అలా అన్ని రకాలు చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా హర్రీ బరీ ఏం లేకుండా ఈజీగా లంచ్ బాక్స్‌ని ప్రిపేర్ చేసేయొచ్చు. ఇలా వన్ పాట్ మీల్ రెసిపీస్ మనం లంచ్ బాక్స్‌లో ప్యాక్ చేయడం వల్ల టైమ్ సేవ్ అవుతుంది. మనం హడావిడి పడక్కర్లేదు. రేపేం కర్రీ చేయాలి, రేపేం కర్రీ చేయాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. రోజు కర్రీసే చేసి పెడితే పిల్లలకి కూడా బోర్ కొట్టేస్తుంది కదా! అట్లనే మనకు కూడా బోర్ కొట్టేస్తుంది. సో, వీక్లీ ట్వైస్ అయినా లేకపోతే వన్స్ అయినా గానీ ఇట్లా వన్ పాట్ మీల్ రెసిపీస్ చేసి పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా తినేస్తారు. సో, ఈరోజు సాటర్‌డే అనమాట. విహాకి హాఫ్ డే. సో, ఎవ్రీ సాటర్‌డే నేను స్పెషల్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను విహా కోసం. చాలా రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాను. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. అలా సక్సెస్ అయినవి మాత్రం నేను మీతో షేర్ చేస్తాననమాట. అట్లా ఈరోజు నేను ఒక మంచి వన్ పాట్ మీల్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎట్లా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్‌లో పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, సాయి మినపప్పు, పచ్చెనపప్పు యాడ్ చేసుకోవాలి. 5-6 దాకా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లోనే మనం దోరగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని చల్లారాక మిక్సీ జార్‌లో మెత్తగా పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్‌లో 3 టేబుల్ స్పూన్స్ దాకా పల్లీల నూనె వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ చొప్పున జీలకర్ర, సాయి మినపప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ దాకా పచ్చెనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవి దోరగా వేగాక కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని, ఆ చిందులు బయటికి రాకుండా మనం ఇలా మూత పెట్టేసుకోవాలండి. నాకు చుట్టుపక్కల ఆయిల్ డ్రాప్స్ పడితే చిరాకుగా అనిపిస్తుంది. అందుకని మూత పెట్టేసుకున్నాను. కరివేపాకు వేగాక ఇందులో 2 మీడియం సైజ్ పొటాటోస్‌ని పీల్ చేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా వేయంగానే మనకి కొంచెం చిందుతుంది కాబట్టి ఆయిల్ అనేది మూత పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం లో ఫ్లేమ్‌లోనే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. మనం ఎలాంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ ఆయిల్‌కే మనకి పొటాటోస్ అనేవి చక్కగా మగ్గిపోతాయి. ఒక 10 నిమిషాల తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. పొటాటోస్ మగ్గినయా లేవా అని. పొటాటోస్ మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా! మసాలా దీన్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. మనకి ఈ రైస్‌కి మెయిన్ మసాలానేనండి. సో, ఈ మసాలా అనేది మాడిపోకుండా చక్కగా వేయించుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల దాకా రైస్‌ని యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ ఆలూ రైస్ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని మూత పెట్టుకొని ఒక పావుగంట నుంచి 20 నిమిషాల దాకా అలా వదిలేసేయాలండి. అప్పుడే మసాలా అనేది రైస్‌కి పడుతుంది. అప్పుడే టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. యాక్చువల్‌గా విహా వచ్చే టైం అయిందనమాట. దాని బ్యాగ్ చాలా వెయిట్ ఉంటది. సో, అమ్మా నేను వచ్చినప్పుడు నువ్వెందుకు నా దగ్గరికి రావు? నాకేమో బ్యాగ్ వెయిట్ మొయలేకపోతున్నా. చాలా వెయిట్ ఎక్కువుంటుంది. సో, నువ్వు రా అని చెప్పి రోజు గొడవ పడుతుంటే, ఇంకా సరే అని చెప్పి సందు చివరికొచ్చా అనమాట. ఆటోలో వస్తది విహా. సో, నేనైతే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను. 1 అయింది. ఇవాళ సాటర్‌డే హాఫ్ డే కదా! సో, 12:40 వరకే స్కూలు. ఇంకా రాలేదు. వెయిట్ చేద్దాం. ఇదన్నమాట మా సందు. మా సందులో మూడే 3 బిల్డింగ్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రే కలర్‌లో కనిపిస్తుంది కదా! అదేమో రీసెంట్‌గా కట్టుకున్నారనమాట ఆంటీ వాళ్ళు. ఒక 1 ½ ఇయర్ అవుతుంది అంతే. దాని వెనకాల ఫస్ట్ ఫ్లోర్ కనిపిస్తుంది కదా! అది మాది. మేము ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాము. కింద అత్తయ్య వాళ్ళు ఉంటారు. మా పక్కన వేరే వాళ్ళు ఉంటారనమాట. ఇంకా సో
ఇలా సంధి చివరి వరకు వస్తే ఆటో ఇక్కడ ఎక్కిస్తానన్నమాట. ఈ కార్ ఎవరిదో తెలీదు, కొన్ని మంత్స్ నుంచి ఇట్లానే ఉంటుంది, పాడు పడిపోయింది. ఇంకా సో నేనైతే విహా కోసం వెయిట్ చేస్తున్నాను. ఎండ అయితే మండిపోతుంది. అడిగాని చూసారా, ఆటో వస్తుంది, అదే అనమాట విహా వాళ్ళ ఆటో. దా దా దిగుతుంది. ఓయ్ ఓయ్ ఓయ్, చూడండి రంగానే బ్యాగ్ ఏమో నాకు పడేసింది, చక్కగా చేతులు ఒప్పుకుంటూ వెళ్ళిపోతుంది. కావాలంటే చెప్పులు కూడా వదిలేసి వెళ్తా అంటుంది, దొంగమోహంది. చూడండి ఎలా డాన్స్ చేసిద్దో రోడ్డు మీద. విహా ఇట్రా, నీకు కూడా చెప్తా, ఇట్రా. ఈరోజు నేను మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేయలేదు కదా, సో నీకోసం ఒకటి చేసా, ఒక స్పెషల్ రెసిపీ చేసా. నువ్వు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి నువ్వు ఫ్రెష్ అయిపోయి ఆ రెసిపీ ఎట్లా ఉందో టేస్ట్ చేసి నాకు చెప్పు, అంటే మన వ్యూయర్స్కి కూడా చెప్పు, ఓకేనా? And potato peas, some rice. ఫస్ట్ మా మమ్మీ చేసింది కాబట్టి నేను తినాలి. బాగుందా ఇది? బాగుంది. I want pizza. చూడడం Some fish. నీకు నచ్చిందా చెప్పు, అర్థం చెప్పు. లంచ్ బాక్స్ రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. ఆలు రైస్ మీరు కూడా తప్పకుండా. చాలా మంచిగా పలికింగ్ వద్దు. ఓకే, లంచ్ బాక్స్ రెసిపీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఈ ఆలు రైస్ తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలు ఎట్లా ఉందని చెప్పారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. Bye bye.